పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో వివాహం ఆలస్యం అవుతున్న వారికి పరిహార మార్గాలు ఎన్నో తెలియచేయడానికి ఈ కార్యక్రమం సిద్ధంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వివాహ సంబంధాలు చూస్తున్నాము. ఎన్ని సంబంధాలు చూసినా దగ్గర వరకు వచ్చి కుదరటం లేదు అనుకునే వారికి పరిహార మార్గాలు ఎన్నో తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి నేరుగా వారితో మాట్లాడే అవకాశం ఉంది. గురువుగారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి జాతకపరమైన దోషాలు ఏ విధంగా ఉంటాయి, జ్యోతిష్యం వీరికి ఏం చెప్తోందండి? సహజంగా వివాహం అనేది జాతకంలో పలు స్థానాలలో గోచరిస్తుంది. ద్వితీయ భావంలో కుటుంబం అనేది ఉంది. ఈ కుటుంబం అనే చోట ఉన్నటువంటి ఆ ద్వితీయ స్థానంలో వివాహం అనే భావన ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే బాల్య వివాహం అనే భావనలో ఉంటుంది. ఎందుకని అంటే ఇప్పుడు చిన్నప్పుడు కనుక వివాహం అయిపోతే ఈ కుటుంబమునందే ఆత్మీయత ఎక్కువ ఉంటుంది ఆ కుటుంబం కంటే. ఎందుకంటే తెలియని వయసులోనే ఇక్కడికి రావడం వల్ల. అందుకని ఈ ద్వితీయంలో ఉండే కుటుంబ భావన ఉందో అది ఆమెకు ఈ కుటుంబమే అసలు కుటుంబం అనే భావనను పుట్టిస్తుంది అన్నమాట. కొన్ని సందర్భాలలో సహకారం కోసం వివాహం చేసుకుంటారు. అంటే మనకి అక్కడక్కడ గోచరిస్తుంటుంది. ఒక చోట ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు పరస్పరము పనిలో సహకరించుకోవడంతో ప్రారంభమై తర్వాత సహకారం కోసం వివాహంగా రూపొందడం. అలాంటి పరిస్థితులు కొన్ని. ఇంకొన్ని పరిస్థితులు ఏంటంటే పిల్లవాడు ఉన్నాడు, అత్తమామలకి ఒంట్లో బాగాలేదు, ఆ కారణంగా ఇప్పుడు ఆడతోడు ఉన్నట్లయితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది, సహకారం అనే భావన. ఇలా సహకారం కోసం చేసుకునేటువంటి వివాహం ఏదైతే ఉందో అది తృతీయ భావంలో గోచరిస్తుంది. ఇక ప్రేమ వివాహాలు ఉంటాయి. అలాగే పిల్లవాడికి ఉద్యోగం వచ్చేసింది, స్వయంగా వంట వండుకు తినలేకపోతున్నాడు, అందుకని ఆహారం యొక్క సౌకర్యం కోసం వివాహం చేస్తున్నాము అని ఆలోచిస్తారు. అటువంటి వివాహాలు చతుర్థంలోకి వస్తాయి. ప్రేమ వివాహాలు పంచమంలోకి వస్తాయి. కొన్ని సందర్భాలలో ఎదుట వ్యక్తిపై కోపం వచ్చి విజయం సాధించడం కోసం పట్టుదలతో కలహంతో వివాహం చేసుకున్న సందర్భాలు ఉంటాయి. అలాంటివి షష్ఠ భావంలోకి వస్తాయి. ఇక జాయింటుదారులు వివాహం చేసుకుంటున్నట్లు అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి వ్యాపారంలో ఇద్దరు జాయింట్ వ్యాపారస్తులు కలిసి వ్యాపారం చేస్తుంటారు, కానీ ఎవరి డబ్బు వాళ్ళది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం, ఈ డబ్బు వాళ్ళది చేసుకున్నారేమో అలాగా మనకు ఈ రకమైన వివాహాలు విదేశాల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఎలాగా అంటే ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి ఇళ్ళు వాళ్ళవి, ఎవరి కార్లు వాళ్ళవి, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే, ఒకళ్ళదొకళ్ళు ముట్టుకోరు, కానీ వివాహం చేసుకుంటారు. ఈ అంటీ ముట్టనట్టుండే వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అది సప్తమ భావంలో గోచరిస్తుంది. అక్కడ ఎవరి స్వాతంత్ర్యానికి వాళ్ళే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకళ్ళ స్వాతంత్ర్యంలో ఇంకోరు వేలు పెట్టారనమాట. ఇక కొన్ని సందర్భాలలో మొదటి వివాహం ఏదో కారణం చేత ఫెయిల్ అవ్వడము, లేకపోతే ఒక వ్యక్తి గతించడము లాంటివి జరిగినప్పుడు ద్వితీయ వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ద్వితీయ వివాహాలన్నీ కూడా మనకు అష్టమ భావంలో గోచరిస్తాయి. ఇంకా విశేషించి ఆధ్యాత్మికమైన దృక్పథం కలవారు ఇరువురు ఆధ్యాత్మికమైన అభివృద్ధి కోసం వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా
కొన్ని చోట్ల గోచరిస్తాయి. అక్కడ లౌకిక సుఖముల కంటే ఆధ్యాత్మిక ప్రగతికే వారు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తుంటారు. అలాంటి సందర్భాలలో మనకు ప్రముఖంగా గుర్తింపదగినటువంటి వారు రామకృష్ణ పరమహంస, శారదాదేవి. వారు పూర్తిగా ఆధ్యాత్మికమైన ప్రగతి కోసమే వారి వైవాహిక జీవనాన్ని వినియోగించగలరు. సాక్షాత్తు ఆమెలో కాళికాదేవినే చూశారు ఈయన. అలాగా అలాంటి వైవాహిక వ్యవస్థ నవభావంలో బాగా గోచరిస్తుంది. ఏదో ఎవరో ఉద్యోగం లేదు కుర్రాడికి, అందువలన నాకు పలుకుబడి ఉంది, నేను ఉద్యోగం వేయించుకోగలను అని పెళ్లి చేస్తుంటారు. అలా చేసేటప్పుడు ఉద్యోగ నిమిత్తమై అతను పెళ్లి చేసుకుంటాడు కుర్రవాడు. అలాంటి సందర్భాలలో అది వృత్తికి సంబంధించింది కాబట్టి దశమ భావంలో ఆ వివాహం గోచరిస్తూ ఉంటుంది. ఇక కట్నం ఎక్కువ వస్తుంది కదా అని చేసుకునేవాడు కొందరు అంటారు. అక్కడ 11వ భావానికి సంబంధించినటువంటి దానిగా మనం దాన్ని గుర్తించవచ్చు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే వ్యవస్థ ఒకటి ఉంటుంది, ఎక్కువ కట్నం ఇచ్చి. అది మనం 12వ భావానికి సంబంధించిన వివాహంగా గుర్తించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దీనిలో మనకు బాల్య వివాహం అని చెప్పబడేటువంటి వ్యవస్థ ప్రస్తుత కాలంలో లేదు కదా. అందుకని అది ఒకటి మినహాయిస్తే తక్కినవన్నీ కూడా కొంత ఆలస్య వివాహాలుగానే భావన చేయాల్సి వస్తుంది. వివాహాలు ఎన్ని రకాలుగా ఉంటాయో 11 రకాల వరకు మనం ఇప్పుడు తెలియజేశారు. చాలా బాగుందండి. ఒక కాలర్ తీసుకొని తర్వాత మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నా పేరు రవి అని బెంగళూరు నుంచి కాల్ చేస్తా ఉండేది. రవి గారు, మీకోసమే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. మీ నక్షత్రం ఏంటండి? మీ నక్షత్రం చెప్తారా? ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం అడగాలనుకుంటున్నారో తెలియచేయండి. గురువు గారు నమస్కారం. నమస్కారం. నా పెళ్ళి అయ్యి ఇప్పుడు 2వ సంవత్సరం, ఫిబ్రవరి 1, 2015లో పెళ్ళయింది. పెళ్ళైనాక మా ఆవిడ విడిగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కోర్టులో అంతా కేసులని వేసింది. దీనికి ఏమన్నా పరిష్కారం ఏమన్నా ఉందా? మా ఆవిడ పేరు వచ్చేసి స్వాతి అని. ఆమె నక్షత్రం? ఒక నిమిషం స్వామి. హస్త నక్షత్రం. మీ నక్షత్రం? నాది చితా నక్షత్రం, తులారాశి. ఎప్పుడైందన్నారు వివాహం? ఫిబ్రవరి 1, 2015. ఇప్పుడు నిజాయితీగా ఆలోచిస్తే ఘర్షణలో మీరు అపార్థం చేసుకున్న కారణాలు ఏమైనా కనిపిస్తాయా? అదే చిన్న గొడవల్ని తీసి పెద్ద చేస్తుండేది, అంతే. ఏడిస్తే ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసి మా మీద డౌరీ కేసు వేస్తుండేది. సరే, అప్పుడు అవి ఘర్షణ వచ్చిన తర్వాత చేసే ఆరోపణలు అవి కాదు నేను మాట్లాడేది. ప్రారంభ స్థాయిలో మీరు ఆమెను అపార్థం చేసుకోవడం అనే కారణం వల్ల ఏమైనా ఘర్షణలు రూపొందాయా? లేదు స్వామి, నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. ఆ పిల్లల గురించి అసలు ఏం మాట్లాడలేదు. అంటే మరి చిన్న గొడవలు అంటే ఏమిటి మీరు గొడవలుగా భావించింది? మాట్లాడేది ఇది ఏమి లేదు, ఊరుకొని వచ్చేది, మా ఇంటికి కూర్చునేది, అంతే. ఇడిస్తే ఇంకేం లేదు. ఏమన్నా అడిగితే ఊరుకున్న ఎగురుతా ఉండేది, ఇట్లే చేస్తా ఉండేది. అది ఇస్తే ఇంకేం లేదు. ఒక వాస్తవ స్థితి ఏమిటంటే మీకు ఏలినాటి శని సమయంలో వివాహం జరిగింది. ఏలినాటి శని సమయంలో వివాహం జరిగినప్పుడు సామాన్యంగా మీరు మాట్లాడిన మాటలు ఇతరులకి అపార్థాలు వస్తుంటాయి. అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమెకు ఒకరికి అపార్థం రావడం కాకుండా ఇతరత్రా కూడా మీరు ఎక్కడెక్కడ వ్యవహరిస్తూ ఉంటారు, తల్లిదండ్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఉద్యోగ స్థానంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా మీరు ఈ అపార్థం అనేటువంటి పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చును. ఎప్పుడైతే మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు వాతావరణం ఉన్నాయో గోచారరీత్యా,
ఆ సమయంలో ఆమె కూడా అపార్థం చేసుకోవడం వల్ల మీ యొక్క వాస్తవమైన మానసిక స్థితిని స్వభావాన్ని గుర్తించలేకపోయినందువలన ఈ విభిన్నత అనేటువంటిది వచ్చి ఉండవచ్చు. అయితే మీరు చేయాల్సినటువంటి ప్రక్రియలు ఏమంటే, శ్రీరామచంద్ర శ్లోకం రాసుకోండి. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. ఈ మంత్రాన్ని రోజు మొత్తం పైన కనీసం ఒక 2 గంటలైనా జపం చేయాలి. దీనితో పాటుగా మీకు ప్రస్తుతము విజయం రావడం కోసం, అంటే ఆమె మీ ఇంటికి రావడం మొదలైనటువంటి విధానాలలో విజయం రావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం 1 గంట, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం 1 గంట జపం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చిన్నప్పుడు దొంగతనం చేశానండి, నన్ను ఇప్పుడు దొంగ అనొచ్చా? అనరు. ఎందుకనరు అంటే ఆ వయసు వేరు, ఆ మనసు వేరు, అది ఇప్పుడు లేదు. అంటే ఈ భావన వేరు, నేను అనే పదార్థం వేరు. ఈ భావనలు దేంట్లోవి అంటే దొంగతనం చేయాలనిపించినా మనోభావనే, వద్దనిపించినా మనోభావనే. అలాగా అంటే మనసుకు సంబంధించినటువంటి భావములను చైతన్యమునందు ఆరోపించుట అనేటువంటిది జరుగుతోంది. ఇది ఎలాంటిదంటే, మనకు ఓ ముష్టివాడు వచ్చాడు, వాడు దొంగ ఏమో అనుకుని దొంగ పెట్టరా నువ్వు అను, దొంగ దొంగ అను అన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? పాపం ఏం చేయలేక లోపల తిట్టుకుని వెళ్ళిపోతాడు. అదే ఏ ప్రధానమంత్రినో మీరు దొంగ దొంగ అన్నారనుకోండి, ఏం చేస్తారు? శిక్ష పెద్దదిగా ఉంటుంది కదా. అలాగా మీరు చైతన్యం అని పిలువబడేటువంటి పరమాత్మ యొక్క నిర్గుణ స్థితిని గుర్తించి, ప్రతి వ్యక్తి యొక్క లోపల చైతన్యం అనేటువంటిది ఉందని, ఆ చైతన్యం యొక్క సన్నిధిలో మనసు ప్రవర్తిస్తోందని, గుణదోషములు ఏవైతే ఉన్నాయో అవి మనసుకి సంబంధించినవని, అవి కూడా తాత్కాలికమైనవని. ఎందుకని అంటే ఇప్పుడున్న భావన రేపు ఉండట్లేదు. అలా ఉన్నట్లయితే ఒకడు దుర్మార్గుడు అనిపించుకునేవాడు దుర్మార్గుడుగానే ఉండాలి లైఫ్ లాంగ్, లేదా ఒక మంచివాడు అనిపించుకునేవాడు ఎప్పుడు మంచివాడుగానే ఉండాలి. ఇంకో విశేషం, ఒకే వ్యక్తి ఒకరి విషయంలో మంచివాడుగా కనిపిస్తున్నాడు, ఒకరి విషయంలో దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడు. ఉదాహరణకి మీరే ఉన్నారు, మీరు ఏ స్కూల్లోనూ టీచర్ అనుకోండి. టీచర్ అనేటువంటి వాడు పాఠం చెప్పేవాడు కొంచెం కఠినంగానే ఉంటాడు, లేకపోతే పిల్లలు వినరని. అల్లరి చేసిన వాళ్ళని కొంచెం దండించారు అనుకుందాం. ఆ దండించబడిన వాడి దృష్ట్యా మీరు యముడు. ఎవరైతే మార్కులు ఎక్కువ తెచ్చుకుని బాగా చదువుకుంటున్నాడో వాడికి మీరు చెప్పే పాఠం బాగా అర్థం కావడం వలన వారి దృష్టిలో మీరు దేవుడు. అంటే ఏమిటి? ఒక వ్యక్తి దృష్టిలో దుర్మార్గుడు, ఇంకో వ్యక్తి దృష్టిలో మంచివాడు అయినప్పుడు అసలు వ్యక్తి స్వరూపం ఏమిటి అంటే ఈ రెండు కాదు. అందుకనే భగవద్గీతలో ఏమంటాడంటే, గుణదోష దృశిర్దోష, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి గుణదోషములను చూడడమే ఒక దోషము అంటాడు. లాగా కాబట్టి మనం ఎదుటి వ్యక్తిలో ఉండే చైతన్యాన్ని దర్శిస్తూ మనసుకు సంబంధించినటువంటి లక్షణాలని పక్కన పెట్టి అవి తాత్కాలికమైనవే అని భావన చేస్తూ కావలసినప్పుడు అవి మారతాయని గుర్తిస్తూ ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తిలో అనుకూలమైన భావనలు పెరుగుతాయి. అందుకనే మన ప్రాచీనులు ఏం చేశారంటే భార్యలో దైవాన్ని చూడమన్నారు. శ్రీచక్రార్చన చేసే సందర్భంలో సాక్షాత్తు తన భార్యనే కూర్చోబెట్టి పీట మీద అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తారో అలాగా పూజ చేయాలి అని చెప్పారు. భర్తలో దైవాన్ని చూడమని చెబుతూనే ఉన్నారు. ఎందుకోసం ఇవన్నీను అంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి గుణదోషములకు అతీతంగా ఉండే చైతన్య శక్తిని దర్శించడం ప్రారంభిస్తే
ఆ శక్తి నుంచి మనకంతా అనుకూలతే వస్తుంది అనేటువంటిది తాత్పర్యం అన్నమాట. కాబట్టి ఈ భావన కూడా మీరు అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది. అలా అలవరుచుకుంటూ ఒక చిన్న పని చేయాలి. ఏమిటది అంటే, మీరు ఏ భార్య అని అనుకుంటున్నారో ఆమె రూపాన్ని ఒకసారి గుర్తు చేసుకుని, ఆమె హృదయంలో చైతన్య రూపంగా సాక్షాత్తు అమ్మవారే ఉంది అని భావన చేస్తూ, జనని కనక వృష్టిం దక్షిణాం తర్పయామి, ఓ తల్లి నీకు బంగారు వర్షాన్ని దక్షిణగా సమర్పిస్తున్నానమ్మా అనే అర్థము కలిగిన జనని కనక వృష్టిం దక్షిణాం తే అర్పయామి అనే మంత్రాన్ని కూడా ఓ గంట సేపు చేస్తుంటే ఆ ఆనందకూలతలన్నీ పూర్తిగా తొలగిపోయి పరిపూర్ణమైన సౌఖ్యప్రదమైన ఆనందప్రదమైన మోక్షోపయుక్తమైన వైవాహిక వ్యవస్థ మీ ఇద్దరి మధ్య స్థిరంగా రూపొందే అవకాశం ఉంటుంది. ఓకే అండి. అంటే చాలా సూక్ష్మమైన విషయాలు ఎన్నో చెప్పారు. అంటే ఇంత సూక్ష్మమైన విషయాలు అర్థం కావడం కూడా సామాన్యులకి చాలా కష్టతరం అనుకోవచ్చు. అంటే మీరు ముఖ్యంగా చెప్పింది గుణదోషాలన్నీ పక్కన పెట్టేసి, వారి మనోభావాలు మంచి చెడుకు సంబంధించిన మనోభావాలన్నీ పక్కన పెట్టేసి కేవలం వారిలో చైతన్య స్థితిని మాత్రమే చూడాలి, ఒక అమ్మవారి రూపాన్ని చూడాలి. భర్త అయితే భర్తలో పతియే ప్రత్యక్ష దైవం అంటూ ఉంటారు, అలా చూడమని చెప్తున్నా. చాలా సూక్ష్మమైన విషయాలు ఈ ఫాలో అవుతాయి. ఇక డైవర్స్ కేసులు అంటూ ఇంత కుప్పలు కుప్పలుగా చేరుకోవు. ఓకే అండి, ఇక కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీకోసమే తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. వివాహం ఆలస్యం అవుతుందా? నమస్కారం అండి. నమస్కారం. మేము వివాహం అండి. మీ నక్షత్రం? 81 సంవత్సరంలో 1981 పుట్టింది. ఆరుద్ర నక్షత్రము. 25 ఆగస్టు 25. వివాహం కోసం అంటే వివాహం కావాలా ఇప్పుడు? వివాహం ఇంకా కావట్లేదు, కాలేదండి. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మేము ఉద్యోగం చేస్తున్నాం. ఇండియన్ గ్యాస్ సర్వీస్ ఉద్యోగం చేస్తున్నాం. అంటే సంబంధాలు ఏమైనా చూసారా? సంబంధాలు చూస్తున్నా కానీ ఏమీ కుదరట్లేదు. అవును, మీరు ఏమైనా ఇలా ఉండాలమ్మా ఇలాంటి కోరిక ఏమైనా కోరుతున్నారా? అంటే ఇట్లా ఏమైనా గుడికి పోయినప్పుడు కావాలని కోరికలు కోరుతున్నాం కూడా. సార్ చెప్పండి. ఏం కోరుతున్నారు? నేను చదువుకుంటా సార్, డిగ్రీ సార్. ఆమె ఎటువంటిది అమ్మాయి కావాలని కోరుతున్నారు అని అడుగుతున్నా. నాకంటే ఇంట్లో ఉండి పని చేస్తే ఇంట్లో ఉండేటువంటి అమ్మాయి అయితే మంచిగా ఉండే అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నాను. మీకు ఒక మంత్రం చెబుతాను, జాగ్రత్తగా చేయండి. కరుణించరామము కళ్యాణ రామ. కరుణించరామము కళ్యాణ రామ. అలాగే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ 2 మంత్రాలు, ఒకటేమో కరుణించరామము కళ్యాణరామ, రెండోది సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఈ 2 మంత్రాలు జపం చేస్తుంటే మీకు తగినటువంటి, మీరు కోరుకునే లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి త్వరితంగా లభిస్తుంది. వైవాహిక జీవన సౌఖ్యం కూడా ఉంటుంది. సామాన్యంగా ఏం జరుగుతుందంటే లోకంలో వివాహం కావలసి ఉన్నప్పుడు దానికోసం కొంత పుణ్యం సంపాదించాలి, జపం చేయాలి అనేటువంటి ధోరణి పురుషులలో లోపిస్తుంది. స్త్రీలలో కొందరు రుక్మిణీ కళ్యాణం మొదలైనవి చేస్తున్నారు, కానీ పురుషుల్లో మాత్రం
నేను మగాడిని కదా, నాకు పెళ్లి కాకేమవుతుంది అన్నటువంటి ధోరణి కనిపిస్తుంది. చాలా తప్పది. ఎందుకోసం అంటే ఇక్కడ అమ్మాయికి వివాహం అయితే తండ్రికి బాధ్యత తీరుతుంది అంతే. కానీ అబ్బాయికి వివాహం అయితే తన వంశాన్ని నిలబెట్టేటువంటి, ఉత్తమ సంతానాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యక్తి రావలసి ఉంటుంది. తన కుటుంబాన్ని వృద్ధిపరచగలిగిన వ్యక్తి రావాల్సి ఉంటుంది. అందుకని దానికి ఎక్కువ పుణ్యం కావాలి. అమ్మాయి వివాహం కావడం కంటే ఈ వ్యక్తికి ఎక్కువ పుణ్యం కావాలి. ఎందుకంటే ఒక ప్రజాపతి ఆయన బ్రహ్మగారు పుట్టించారు. కర్దమ ప్రజాపతి అంటారు. ఆయన ఏం చేశారు? పుట్టించి, నాయన నువ్వు సృష్టి కొనసాగించు నాయన అన్నారు. సృష్టి కొనసాగించాల్సి వస్తే మనం సమాజంలో ఒక ఏ రావణాసుడు లాంటి వాడినో వదిలిపెట్టామనుకోండి, సమాజం ఎంత ఉడికిపోతుంది, వీళ్ళకి అన్నటువంటి తల్లిదండ్రులు ఎంతగా తిట్టుకుంటుంది. అందుకని ఉత్తమ సంతానం కోసం, ఉత్తమ సంతానాన్నే కనాలి అనేటువంటి లక్ష్యంతో ఎటువంటి అమ్మాయిని, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉత్తమ సంతానం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఇతని కోరిక విని, ఏది ఉత్తమ సంతానం కోసం నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పు అని ఆయన అడిగాడు. అడిగితే తన మనుమడు, ఎందుకని బ్రహ్మగారు విష్ణుమూర్తి కొడుకు, వాడి కొడుకు ఈయన, తన మనుమడు ఉత్తమ సంతానం కోసం చేసుకోవలసిన వివాహాన్ని చేసుకోవడం కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే ఆ తాతగారి కడుపు నిండిపోయింది, ఆనందం కలిగింది, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ ఆనంద బాష్పాలతో చుట్టూ ఒక చెరువు ఏర్పడింది. దాన్ని బిందు సరోవరం అని అంటారు. ఆ సరోవరంలో స్నానం చేసిన వారికి కూడా ఆనందం కలుగుతుంది. అంత గొప్పది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? మన సంస్కృతిలో ఉత్తమ సంతానం కోసం ఉత్తమురాలైనటువంటి భార్య లభించటం కోసం పురుషుడు తపస్సు చేసి తీరాలి అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అందుకని ఆ విధమైనటువంటి తపస్సు చాలా అవసరం. కాబట్టి ఈ 2 మంత్రాలు తప్పనిసరిగా చేయండి. విశేషం ఏమంటే ఈ 2 మంత్రాలు మీరు వివాహమైన తర్వాత కూడా కొనసాగించవచ్చు. ఎందుకని? మొదటిదేమిటి? కరుణించరామము కళ్యాణరామ, అంటే వివాహం జరుగుతున్న శ్రీరామచంద్రుడు మమ్మల్ని కరుణించాలి అని భావన. ఎప్పుడైతే ఆ విధంగా కోరుతామో అనుకూలమైన వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా కరుణించరామము కళ్యాణరామ, పెళ్లి చేసుకున్నటువంటి రాముడు మనకి కరుణించాలి అంటే వైవాహిక జీవన సౌఖ్యం లభిస్తుంది లాగా. అందుకని జపాలనేటువంటివి పని అయిపోయాక మానేయకూడదు కూడా. ఎందుకంటే రాక్షసులు తపస్సు చేశారు, దేవతల రాజ్యాన్ని ఆక్రమించడం కోసం దేవతల్ని ఓడించారు. కానీ దేవతల్ని ఓడించే శక్తి కోసం తపస్సు చేశారు తప్ప ఆ రాజ్యాన్ని అనుభవించడానికి తగిన పుణ్యం కోసం చేయలేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు కొట్టారు, వీళ్ళు వెనకొచ్చేసారు. ఒక్క బలిచక్రవర్తి మాత్రం దేవతలని జయించిన తర్వాత, రాజ్యం ఆక్రమించిన తర్వాత 100 అశ్వమేధ యాగాలు చేశాడు. మళ్ళీ దాంతోపాటుగా దానాలు బాగా చేసేస్తూ ఉన్నాడు. దాంతో పుణ్యం బాగా పెరిగిపోయింది. అంత పెరిగిపోయేటప్పటికి ఆయన ఏం చేయలేకపోయారు వీళ్ళు. చేయలేక యాచకుడుగా వెళ్ళాడు. అందుకని అలా యాచన కోసం విష్ణుమూర్తి వెళ్ళినందువల్ల మొత్తం వాడు సంపదంతా ఇచ్చేసాడు. ఆ దానం పుచ్చుకునేటికి వీళ్ళిద్దరి పరిస్థితి ఏమైందంటే ఆయనకి కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పుణ్యబలం సంపాదించుకోండి, అనుకూలమైన వివాహం జరుగుతుంది. గురుగారు